పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వర గ్రామంలోని సురక్షిత మంచినీటి పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒరే కారుమూరి నాగేశ్వరరావు, నా కొడక, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్, మీరు పద్ధతులు మార్చుకోకపోతే తాట తీస్తామని హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మూడు పార్టీల నుంచి కార్యకర్తలు గాని వివిధ రకాలైన సరే అవమానాలు పడ్డాం, ఆరోపణలు ఎదుర్కొన్నాం, కేసులు కట్టించుకున్నాం. మరి ఈ రోజున మీ అందరి ఆశీస్సులతో వాళ్ళు మీ అధికారంలో రావడం జరిగింది. మరి నిన్న చూడండి, ఒక మన జిల్లా మంత్రి, గతంలో మంత్రి చేసిన కారుమూరి నాగేశ్వరరావు, ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా ఉంటే కనుక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట. అదే మరి గుంటూరు దాటితే అంటే ప్రాణాలు తీసేస్తారంట. ఏమ్మా, ఇది న్యాయమా చెప్పండి? మన ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కదా, అంటే చంపుకునే పరిస్థితి. అంటే గత 5 సంవత్సరాలు చేశారు, ఆ నాయకుడు సహకరించారు. అలాగే అరే కారుమూరి నాగేశ్వరరావు, నా కొడక చెప్తున్నాను నీకు, మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తాట తీసేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సహించాం మేము, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేము నిలబడ్డాం. మేము నా కొడకలారా, మీరు మాట్లాడే తీరుకి గుణపాఠం జరుగుతుంది. మర్యాద చెప్తున్నా, మీరు మాట్లాడే తీరు మార్చుకోండి. మార్చుకోకపోతే ఏ రకమైన గుణపాఠం జరుగుతుందో మీ అందరికీ తెలుస్తుంది.